ట్రెండ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్గో గురించి మనం ఒక ముఖ్యమైన అప్డేట్ అనేటువంటిది ఇవ్వబోతున్నాం. గతంలోనే మనం ఒక ఆల్గో అనేటువంటిది ఇవ్వటం జరిగింది. దాదాపుగా దాన్ని అది చాలా వండర్ఫుల్గా, చాలా అద్భుతంగా రన్ కావడం అనేటువంటిది జరిగింది. అయితే తర్వాత జరిగినటువంటి పరిణామాల వలన అంటే మార్కెట్లో విపరీతమైనటువంటి వాలటాలిటీ ఇటువంటివన్నీ ఉండటం వలన ఒక 7, 8 ఒక 10 మెంబర్స్ యొక్క 10 మెంబర్స్ కూడా కాదు, 7, 8 మెంబర్స్ వరకు ఇవి అకౌంట్స్ అనేటువంటి ఎగిరిపోవడం జరిగింది. మనం ముందే చెప్పామన్నమాట. అందులోనూ వాళ్ళు ఫుల్గా అమౌంట్ ఏం పోలేదు. కొద్దిమందికి ఒక 3, 4 మాత్రం ఫుల్ అమౌంట్ పోయి మిగతా వాళ్ళకి హాఫ్ అమౌంట్స్ వచ్చేసినాయి. మిగతా వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా అద్భుతంగా రన్ చేశారు. ఒక్కొక్కరికి 1 మంత్లోనే 50,000, ఒకరికి 70,000 అట్లా కూడా వచ్చినాయి అనమాట. అంటే విపరీతమైనటువంటి వాలటాలిటీ ఉండటం, స్టాప్ లాస్ మెయిన్గా కొట్టలేకపోవడం వల్లనే వాళ్ళకి అట్లా డబ్బులు రావడం జరిగింది. అయితే తర్వాత యుద్ధం కారణంగా కానివ్వండి, వీటన్నిటి కారణంగా అందులోనూ మనం ఆ ఆల్గోని డిజైన్ చేసినప్పుడు ఫస్ట్ మార్కెట్ అనేటువంటిది 3,000 పాయింట్లు, $3,000 ఉండేది, ఇది గోల్డ్. కానీ ఇప్పుడు దాదాపుగా $5,500, $5,700 వరకు కూడా వెళ్ళింది. సో అప్పుడు మనం అప్పుడున్నటువంటి ప్రైజ్ని బట్టి మనం దాన్ని డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది. దానివల్ల ఏమైందంటే కొంత ఇబ్బంది అనేటువంటిది అప్పుడైతే బ్రహ్మాండంగా రన్ అయింది. తర్వాత ఇంత ప్రైజెస్ అనేటువంటి విపరీతంగా పెరిగిపోవడం వలన కొంచెం అది అంతగా సపోర్ట్ చేయదని ఎవరికి ఇవ్వటం అనేటువంటిది ఆపేసాం. కానీ దాదాపుగా 90% వరకు మంచి ఫలితాలనే తెచ్చుకున్నారు. తర్వాత చాలామంది మనల్ని అడగటం అనేటువంటి జరిగింది. అయినప్పటికీ కూడా మనం దాని గురించి పెద్దగా అంటే ఇప్పుడున్నటువంటి మార్కెట్ కండిషన్లో అది పెద్దగా వర్కౌట్ కాదు, ఒకవేళ పోతే క్యాపిటల్సే పోతాయి అనేటువంటి ఉద్దేశంతో మనం ఎవరికి ఇవ్వకుండా చాలా కాలం నుంచి దీని మీద వర్కౌట్ అనేటువంటిది చేస్తాం. ఎలా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఏంటి అనేటువంటిది బాగా ఎక్కువగా వర్కౌట్ అనేటువంటి చేసి ఇప్పుడు లేటెస్ట్గా ఒక ఆల్గోని తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ ఆల్గోలో క్యాపిటల్ రిస్క్ లేదా, లేకపోతే ఇంకోటి అని మీరు అనుకోవచ్చు. కానీ ఎప్పుడైనా సరే ఒక ఆల్గోని మనం తీసుకొచ్చినటువంటి క్యాపిటల్ రిస్క్ లేకుండా ఉండదు. కానీ గతం దాంతో పోల్చుకుంటే ఇది పూర్తిగా సెక్యూర్డ్గా డిజైన్ చేయడం అనేటువంటిది జరిగిందనమాట. చాలా పారామీటర్స్ని బేస్ చేసుకొని ఈ డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇది ప్రస్తుతానికైతే చాలా బాగానే వర్కౌట్ అవుతుంది. మీకు ఎవరికైనా సరే కావాలి అనుకున్నా, ఎప్పుడైనా సరే నేనైతే పూర్తిగా ఇంకొకరి మీద డిపెండ్ అవ్వండి, ఆల్గోల మీద డిపెండ్ అవ్వండి అని అట్లా నేనేం చెప్పను. ఇట్ ఈజ్ యువర్ ఓన్ రిస్క్. ఎక్కువగా మీ మీద మీరు ఆధారపడండి, కానీ వేరే వాళ్ళ మీద ఆధారపడేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయొద్దు అనేది నా యొక్క మెయిన్ కాన్సెప్ట్. కాకపోతే ఏంటంటే కొద్దిమందికి ఇప్పుడు జాబ్ హోల్డర్స్ కావచ్చు, లేకపోతే ఇంకోరు టైం లేనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే దీన్ని మనం ప్రజెంట్ చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఎవరైనా సరే కావాలనుకుంటే మనకి మెసేజ్ అనేటువంటిది చేయండి, వాళ్ళకి నేను దానికి సంబంధించినటువంటి రేపటి నుంచి దానికి సంబంధించిన బాట్ ఇస్తాను, మీరు రన్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇంత ముందు దాదాపుగా 25 నుంచి 30 బాట్స్ని నేనే మెయింటైన్ చేసేవాడిని. నేనే మొత్తం వాళ్ళకి ఏం సంబంధం లేకుండా మనమే మెయింటైన్ చేసి వీపీఎస్లో పెట్టేసేసి మనమే ఎప్పుడైనా అవకాశం ఉంటే వాటన్నిటిని ఆపటం, ఆన్ చేయడం విధానం. దగ్గర 30 బాట్స్ని మనం స్టార్ట్ చేయటం, అందులో వీపీఎస్లో మళ్ళీ క్లోజ్ చేయటం, ఇవన్నీ చాలా రిస్క్తో కూడుకున్నటువంటి విషయాలు. కాబట్టి ఎవరిది వాళ్ళు మెయింటైన్ చేసుకుంటే చాలా బెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం వేరే వాళ్ళది తీసుకొని మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు మనకి సైకాలజికల్ స్ట్రెస్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మేము పర్సనల్గా ఆల్గోస్ రన్ చేసుకుంటాం, మరలానే ఏమన్నా ఇండియన్ మార్కెట్ని ఇంకా ఫుల్ టైం ట్రేడర్గా టర్న్ అవుతూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ రిస్క్తో, ఆ రిస్క్లన్నీ ఉన్నప్పుడు ఒక్కళ్ళు ఏం చేస్తారంటే మెసేజ్ అనేది చేస్తారు, సార్ ఇదేందో పెద్ద లాట్ వేసింది అది ఇది అన్నట్టుగా ఉంటుంది. సో ఇవన్నీ కొంచెం ప్రాబ్లమాటిక్తో సంబంధించినటువంటి విషయాలు కాబట్టి కొంచెం సైకలాజికల్ ప్రెజర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అదే మీరు మెయింటైన్ చేసుకున్నారనుకోండి, ఇటువంటి సమస్య మాకు కూడా ఉండదు. కొత్తగా ఆలోచించి కొత్త బాట్స్ తీసుకొని రావడానికి ప్రయత్నం అనేటువంటిది చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే ఆల్గోని రన్ చేయాలి అని అనుకుంటే వాళ్ళు వ్యాంటేజ్ అనేటువంటిది మన రెఫరల్ లింక్ కిందే ఓపెన్ చేసి ఉండాలా. అటువంటి వాళ్ళకి మాత్రమే బాట్స్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది, మిగతా వాళ్ళకి బాట్స్ అనేటువంటిది ఇవ్వము. సో కింద డిస్క్రిప్షన్లో
వాలంటీర్స్ రిఫరల్ లింక్ ఇస్తున్నాను. దాని ద్వారా మీరు అకౌంట్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.